పాన్ ఇండియా స్టార్లకే కాదు పాన్ ఇండియా సినిమాలకు కేర్ ఆఫ్ అడ్రస్ అవుతోంది. ఇటు సౌత్ స్టార్ కాస్ట్తో పాటు బాలీవుడ్ స్టార్లతో సినిమాలు చేస్తూ టాలీవుడ్ టాక్ ఆఫ్ ద టౌన్ అవుతోంది. ఇప్పటికే కల్కిలో అమితాబ్ ఎంట్రీతో తెగ ఆనందపడిపోయిన తెలుగు సినిమా ఇప్పుడు మరో సౌత్ స్టార్కి హార్ట్ వార్మింగ్ వెల్కమ్ చెప్తోంది. తెలుగు సినిమా ఇండస్ట్రీ నుంచి ఏ చిన్న ఛాన్స్ వచ్చినా వదులుకోవడం లేదు పక్క రాష్ట్రాల స్టార్లు. పక్కనున్న తమిళ్, కన్నడ, మలయాళం నుంచే కాకుండా బాలీవుడ్, బెంగాలీ ఇలా ఎవరైనా సరే తెలుగు సినిమా అంటే చాలు డ్యూరేషన్, లెంత్ చూడకుండా వెంటనే ఓకే చెప్పేస్తున్నారు. మొన్న మధ్య ప్రభాస్ మూవీ కల్కిలో బాలీవుడ్ నుంచి అమితాబ్, తమిళ్ నుంచి కమల్ హాసన్ షో స్టాపర్స్ గా నిలిస్తే, లేటెస్ట్ గా కన్నడ సీనియర్ స్టార్ శివరాజ్ కుమార్ రామ్ చరణ్ సినిమాలో ఇంపార్టెంట్ రోల్ చేయబోతున్నారు. చరణ్, బుచ్చిబాబు కాంబినేషన్ లో తెరకెక్కబోతున్న సినిమాలో శివన్నకు సంబంధించి అఫీషియల్ పోస్టర్ రిలీజ్ చేసింది టీం. ఇప్పటికే శివరాజ్ కుమార్ ఇంట్రెస్టింగ్ సినిమాలతో బిజీగా ఉన్నారు. తమిళ్లో స్టార్ యాక్టర్ అయిన ఎస్.జె. సూర్య బ్యాక్ టు బ్యాక్ తెలుగు సినిమాలపై మోజు పడుతున్నారు. భారతీయుడు 2లో మెరిసిన సూర్య గేమ్ చేంజర్ తో పాటు నాని సరిపోదా శనివారం సినిమాలో కూడా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తూ సినిమా మీద ఇంట్రెస్ట్ క్రియేట్ చేస్తున్నారు. సౌత్ నుంచి స్పెషల్లీ తెలుగు నుంచి ఆఫర్ వస్తే ఏ యాక్టర్ అయినా ఇప్పుడు నో అనే పరిస్థితి లేదు. ఆ రేంజ్ లో తెలుగు సినిమాలు గ్లోబలైజ్ అయిపోయాయి. అలా ఇన్నాళ్లు అసలు టాలీవుడ్ ఊసే ఎత్తని సైఫ్ అలీ ఖాన్ ఇప్పుడు దేవరలో విలన్ గా చేస్తున్నారు. కొరటాల, ఎన్టీఆర్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న ఈ సినిమాలో సైఫ్ అలీ ఖాన్ పవర్ఫుల్ విలన్ రోల్ లో ఫస్ట్ టైం ఫుల్ లెంత్ రోల్ లో తెలుగు ఆడియన్స్ ని ఎంటర్టైన్ చేయబోతున్నారు. అక్కడి వరకు ఎందుకు, సంజయ్ దత్ మరో నెల రోజుల్లో థియేటర్లలోకి తెలుగు సినిమా రిలీజ్ తో వస్తున్నారు. రామ్, పూరి కాంబినేషన్ లో తెరకెక్కుతున్న డబుల్ స్మార్ట్ మూవీలో బాలీవుడ్ సీనియర్ స్టార్ సంజయ్ దత్ నటిస్తున్నారు. ప్రభాస్ మారుతి సినిమా రాజాసాబ్ లో విలన్ గా ఛాన్స్ దక్కించుకున్నారంటూ టాక్ వచ్చినా టీం మాత్రం అఫీషియల్ గా ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు. అయితే డబుల్ స్మార్ట్ లో మాత్రం రామ్ కి గట్టి పోటీ ఇవ్వబోతున్నారు. బాలీవుడ్ యాక్షన్ హీరో అక్షయ్ కుమార్ కన్నప్ప సినిమాతో తెలుగు ఎంట్రీ ఇస్తున్నారు. మంచు విష్ణు, ప్రభాస్, మోహన్ లాల్ లాంటి ఇంట్రెస్టింగ్ స్టార్ క్యాస్ట్ తో తెరకెక్కుతున్న మైథాలజీ మూవీ కన్నప్పలో అక్షయ్ కుమార్ శివుడిగా కనిపించబోతున్నారు. సినిమాలో చిన్న క్యారెక్టర్ అయినా సరే, మంచు విష్ణు స్టార్ హీరో కాకపోయినా సరే టాలీవుడ్ లో కన్నప్పతోనే ఎంట్రీ ఇస్తున్నారు అక్షయ్ కుమార్. బాలీవుడ్ టాలెంటెడ్ యాక్టర్ ఇమ్రాన్ హష్మీ తెలుగులో 2 సినిమాలు చేస్తున్నారు. అడవిశేష్ తో గూఢాచారి 2తో పాటు పవన్ కళ్యాణ్, సుజిత్ కాంబినేషన్ లో యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న ఓజీ మూవీలో పవర్ఫుల్ విలన్ గా కనిపిస్తున్నారు ఇమ్రాన్. ఇప్పటికే ఓజీ సినిమాకు సంబంధించి సాలిడ్ యాక్షన్ సీన్స్ చేసిన ఇమ్రాన్ బ్యాలెన్స్ షూట్ కోసం వెయిట్ చేస్తున్నారు. బాలీవుడ్ నుంచి మరో క్రేజీ యాక్టర్ తెలుగులో తన సత్తా చూపించడానికి రెడీ అయ్యారు. యానిమల్ తో సూపర్ క్రేజ్ తెచ్చుకున్న ఈ టాలెంటెడ్ యాక్టర్ ఏకంగా బాలయ్యతో యాక్టింగ్ కి రెడీ అయ్యారు. బాలకృష్ణ, బాబీ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న సినిమాలో విలన్ గా ఛాన్స్ కొట్టేశారు. మరోవైపు పవన్ కళ్యాణ్ హరిహర వీరమల్లులో కూడా విలన్ గా పవర్ఫుల్ గా కనిపించబోతున్నారు బాబీ డియోల్. ఇలా పక్క రాష్ట్రాల స్టార్స్ అందరూ టాలీవుడ్ సినిమాల్లో నటించడానికి ఇంట్రెస్ట్ చూపించడంతో ఆడియన్స్ కి స్క్రీన్ మీద కొత్త ఫీల్ రావడం గ్యారంటీ అంటున్నారు మేకర్స్.